నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో నంద్యాల నుండి కడప సరిహద్దు వరకు 62.1 కిలోమీటర్లకు చేపడుతున్న 2 వరుసల రహదారి నిర్మాణ పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ ప్రాజెక్టు కొరకు కేంద్ర ప్రభుత్వం 691.81 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రహదారి నిర్మించడం వలన నంద్యాల, కడప జిల్లా వాసులకు హైదరాబాద్కు ప్రయాణించడానికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 173 ఎకరాల ప్రభుత్వ భూమిని 313 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించారన్నారు. ఇందులో భూసేకరణకు 115 కోట్లు కేటాయించారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో ఈ ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని నిధులు అమలు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి జనార్దన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అటు మోడీ గారి సహకారము, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారము, ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారి సహకారంతో ఈరోజు ఎప్పుడు వెళ్ళినా కానీ కూడా మేము వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్కి ఇంత అవసరాలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు వారు ఇస్తున్నటువంటి చొరవకు ప్రత్యేకమైన ధన్యవాదాలు గౌరవ మంత్రి గడ్కరీ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈ రహదారి నిర్మించడం వల్ల హైదరాబాద్కు వెళ్లే వాళ్లకు ఈ ప్రాంతం నుంచి దాదాపుగా 70 కిలోమీటర్ల వ్యత్యాసం తగ్గుతుంది, ప్రయాణాలు జరుగుతాయి. తర్వాత అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో పరిశ్రమలు రావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నాము. దీనివల్ల అటు తిరుపతికి పుణ్యక్షేత్రానికి కానీ, కడపకు కానీ, అటు చెన్నై వెళ్లే వాళ్లకు కూడా అటు వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే కొన్ని మార్గాల ద్వారా వారికి కూడా దగ్గర అవుతుంది. అనేకమైనటువంటి చేసుకుంటే మేమందరం కూడా ముందుకు